ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క డిసెంబర్ మాసంలో మరి ముఖ్యంగా ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మరి ఈ యొక్క ఆ, అనేక అంశములను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము, క్రిస్మస్కు సంబంధించినటువంటివి. ఆ అందులో భాగంగా నేటి ధ్యాన అంశము వాచ్ఫుల్ వెయిటింగ్, మెలకువగా ఉండి ప్రార్థన చేయుట, లేకపోతే పరిశీలించి ఎదురు చూడటం. ఆ ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎదురు చూడటం, కనిపెట్టటం. ఆ ఆ మరి యేసు ప్రభు వారు మరలా రానంటున్నాడు. కాబట్టి ఆ ముఖ్యంగా ప్రియులారా, ఆ అడ్వెంట్ లో భాగంగా ప్రియులారా, మరి యేసు ప్రభు యొక్క రాకడను గురించినటువంటి ఆ ఆ ఆ కొన్ని మాటలు, మరి ఏ రీతిగా మనం సిద్ధపడాలి, ఏ రీతిగా మనం కనిపెట్టి ఉండాలి, ఆ మరి ఇతరులను కూడా సిద్ధపరచవలసినటువంటి అవసరం ఉంటున్నది. మరి అందులో భాగంగా మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మార్కు సువార్త 13వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 13 వర్సెస్ 32 అండ్ 33. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. But of that day and that hour knoweth no man, no, not the angels who are in heaven, neither the Son, but only the Father. Take ye heed, watch and pray, for ye know not when the time is. ఇక్కడ మరి ఎంతో స్పష్టంగా ప్రియులారా, మరి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు మరి ఎవరికి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి ఓన్లీ మరి ఆ పరలోకపు తండ్రి ఒక్కడే పిల్లలు, తండ్రి తప్ప. కాబట్టి పిల్లల వీళ్ళు వాళ్ళు చెప్పేటటువంటిది రెండో రాకడ, ఆ సెకండ్ కమింగ్ ఫలానా డేట్ అని, మరి లేకపోతే అట్లా ఇక్కడ ఎంతో మరి తేటగా అది ఎవరికి తెలియదు. ఈవెన్ కుమారుడికి కూడా తెలియదు అని చెప్పి తండ్రి కుమారుడిని ఇక్కడ కనపడుతుంది. మరి పరలోక మందలి దూతలు కానీ పిల్లరా, వాళ్ళకే మరి తెలియదు ఎప్పుడు. కాబట్టి మరి ఏం చేయాలంటున్నాడు? జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి అని చెప్పి ఇక్కడ టేక్ ఈ హీడ్ అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పిల్లలారా, మనం ఎంతో అలర్ట్గా ఉండాలి. జాగ్రత్తగా పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మన వైపు నుంచి మనం చేయవలసింది అంతా కూడా మరి ఎంతో మెలకువత, ఆ పరిస్థితులను గమనించటము. చివరి దినాల్లో ఎటువంటి సన్నివేశాలు, ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి అవన్నీ కూడా అబ్జర్వ్ చేయటము. ఆ, ఆ, మరి తిరుగుబాటుతనము, యుద్ధములు, భూకంపములు, మరి ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఎంతైనా సరే మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మన యొక్క ఆ, మరి ఉద్దేశాలు, మన యొక్క చిత్తము, మన యొక్క ప్రియారిటీస్ ఇన్ లైఫ్, మరి మిషన్ ఇన్ లైఫ్, అవన్నీ కూడా మరి ఎంతో ఈ లోకపరంగా ఉండవు. కాబట్టి దేవుడు మనల్ని నడిపించినటువంటి రీతిలో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నాము, ప్రార్థించవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ప్రభు వారు వస్తున్నాడో రానంటున్నాడో అది ఎవరికి తెలియదు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటి? బైబిల్ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మనం ఇక్కడ మరి మార్కు సువార్త 13వ అధ్యాయము మరి ఒలివ ఉపదేశం అని చెప్పి కూడా అనొచ్చు. ఆలివర్ డిస్కోర్స్. మరి 3వ వచనం చూస్తే ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చొని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయను వారు ఆయనను చూచి, మరి ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరబో కాలమందు ఏ గుర్తులు కలుగునని మాతో చెప్పుమని ఆయనను ఏకాంతకముగా అడగగా, అప్పుడు మరి ప్రభు వారు చెప్తున్నాడు, యేసు వారితో ఇట్లా, ఎవడైనా మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకొనడి.
అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి మీరు వినినప్పుడు కలవరపడకుడి. ఇవన్నీ కూడా జరగవలసి ఉంటున్నది. అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే మరి ఆ ఆ ఆ వేద నలకు ప్రారంభము. అది జస్ట్ స్టార్టింగ్ ఏనంట. కాబట్టి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు చదవండి ప్రియులారా. మీరు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు. ఉం? వారు మీరు జాగ్రత్త పడండి. వారు మిమ్మను సభలకు అప్పగించెదరు. మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతులు ఎదుటను రాజులు ఎదుటను నా నిమిత్తము నిలువబడుదురు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడినో అది చెప్పుడి. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా మనకు అనేక మరి కుటుంబాలలో కూడా సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించరు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించుదురు. నా నామ నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుదురు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు ఎంతో తేటగా జరగబోయేటటువంటి సంఘటనల గురించి, ప్రియులారా, ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి చెప్తున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి ప్రస్తుత కాలంలో ప్రియులారా భూకంపాలు వింటున్నాం, కరువులు ప్రియులారా అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాము. ఎన్నో కుటుంబాలలో సమస్యలు చూస్తున్నాము. అంతేకాకుండా పర్సిక్యూషన్స్, ఎంతో శ్రమలు ప్రియులారా అప్పగించటము, మరి ఎన్నో శ్రమలు. మరి నిన్న ఒక వార్త ఒక పాస్టర్ గారిని ఏ రీతిగా మరి చంపేసి ఉంటున్నారు అన్నటువంటిది ఆ నార్త్ ఇండియా ఏరియాలో ప్రియులారా. కాబట్టి ఇటువంటి వార్తలు మనం వింటున్నాం. ఎంతో శ్రమలు అనేటటువంటి వస్తున్నవి. దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు ఏంటండి కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే దిస్ ఇస్ సర్టన్, ప్రభువారు వచ్చేటటువంటిది దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన ఏ రీతిగా పిల్లరా ఆ మొదటి సారి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడో పిల్లరా, ఆ తల్లి ఆ కన్యక గర్భమందు పుట్టి వచ్చి ఉంటున్నాడు. అది జరిగింది వాస్తవము. ఆ ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఉంటున్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానము. మరి తర్వాత ఆయన ఆరోహణం అవ్వటము, మరి ఏ రీతిగా వెళ్ళాడు అదే రీతిగా తిరిగి రానై ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి ఆ దేవుని యొక్క సంఘం అంతా కూడా పిల్లలారా ఆ యొక్క గొప్ప సన్నివేశం కొరకు, ఆ యొక్క ఈవెంట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నది. మధ్యాకాశం మీదకి వస్తాడు. మరి మృతుల్లో ఉన్నటువంటి వారు పైకి లేగటము, తర్వాత ఆ, విశ్వాసులు పిల్లల క్రీస్తునందు ఆ, జీవిస్తున్నటువంటి వారు పైకెత్తబడతారు పిల్లలారా. మరి ఆ ర్యాప్చర్ అనేటువంటిది జరగబోతుంది. కాబట్టి ఈ యొక్క సంఘటనలో మరి ఇటువంటిది మరి ఇవి సర్టనిటీ ఏముంటున్నది. మరి మన వైపు నుంచి ఏంటి ప్రార్థన చేయమన్నారు. మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి. ప్రార్థన అవసరం, కాల్ ప్రియులారా. మరి అంతేకాకుండా కాషన్. మరి ఎంతో మంది అబద్ధ బోధకులు వస్తుంటారు. ఇది ఈ అని అయి అని చెప్తుంటారు. రాంగ్ డాక్టరీన్స్. మరి తప్పుడు బోధలు అనేటటువంటివి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మరి మన యొక్క విశ్వాసం నుంచి పక్కకు నడిపించేటటువంటి ఇహలోకపరమైనటువంటి ఆకర్షణలు ప్రియులారా ఎన్నో ఉంటుంటాయి. కాబట్టి అన్నిటి విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడవలసినటువంటి వారు ఉంటారు. కాషన్. కాబట్టి ఈ మూడు మనం తెలుసుకోవాలి: సర్టనిటీ, కాల్ అండ్ కాషన్ అనేటటువంటిది. మరి ఇక్కడ మరి మనం తెలుసుకోవాల్సింది గ్రీకు పదాలు కూడా ఉంటుంది. ఆయిడా. ఆయిడా అంటే తెలుసుకోవటం. నోయింగ్, నో యువర్ ఫ్యూచర్, నో ద ఫ్యాక్ట్స్, నో ద ట్రూత్. ఇఫ్ యు నో ద ట్రూత్, ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అని చెప్పి, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. కాబట్టి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఆ, ఏది నిజమైనటువంటి బోధో, ఏది అసత్యమైనటువంటి బోధలో, అబద్ధ బోధలో మనము తెలుసుకోవాలి పిల్లరా. మరి అంతేకాకుండా బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. ఎంత ప్రియులారు ఈ దినాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి సమయంలో విషయంలో, డబ్బుల విషయంలో, మరి మన యొక్క మరి దైనందిన జీవితంలో ప్రియులారా ఎంతో కనిపెట్టి ఉండటం, జాగ్రత్తగా ఉండటము. మరి దాన్ని గ్రీక్ పదం గ్రూపే అనమాట అండి. ఇందాక తెలుసుకోవటం అనేటటువంటి ఆయిడా, మరి ఇక్కడ గ్రీక్ పదము గ్రూపే అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండటము. బి అలర్ట్.
We need to be very much cautious about పిల్లరా, కేర్ఫుల్ అబౌట్. We need to be alert. మరి అంతేకాకుండా సమయము, కైరాస్ అంటారు పిల్లరా. కైరాస్ అన్నటువంటిది అపాయింటెడ్ టైం, దేవుని యొక్క సమయంలో అంత కూడా జరుగుతుంది పిల్లరా. కాబట్టి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే విజిలెన్స్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జీసస్ ఈజ్ ఎంఫసైజింగ్. యేసు చెప్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి. మరి ఎంత సిద్ధపాటుతనం అవసరమో. పిల్లలారా, బుద్ధి గల కన్యకలు ఎంతగా సిద్ధపడి ఉన్నారు, కనిపెట్టి ఉన్నారు, దివిటీలలో ఆ నూనెతో ఉంటున్నారు. ఆ రీతిగా ఆత్మ దీపమును వెలిగించాలి. వెలిగింపబడినటువంటి జీవితాలు ఎంతగా పిల్లలారా మెలకువత అవసరము, ఆత్మచేత నడిపింపబడటము అనేటటువంటిది ఎంత అవసరం ఉంటుంది. మరి కొన్ని ఇతర బైబిల్ పాఠ్య భాగాల్లో కూడా మరి దీని గురించి రాయబడి ఉంటున్నది. మరి మనం మత్తయి సువార్త 13:32-33 చదువుకున్నాం. అలాగే మార్కు సువార్తలో చదువుకున్నాము. మరి మత్తయిలో కూడా మత్తయి 24:36 వచనంలో చూస్తే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి మత్తయి భక్తుడు కూడా తెలియజేస్తున్నాడు పిల్లలు, ఆ దినమైన బట్ ఆఫ్ దట్ డే అండ్ అవర్ నో ఇట్ నో మ్యాన్, నో నాట్ ద ఏంజల్స్ ఆఫ్ హెవెన్ బట్ మై ఫాదర్ ఓన్లీ. మరి తండ్రి ఒక్కడే పిల్లలరా, ఇది అంత సృజించినటువంటి ఆయన ప్రియులరా. ఆ తండ్రి ఆయన ప్రియులరా ఎంతో శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, సర్వశ్రేష్ఠుడు ప్రియులరా. మరి అంత కూడా ప్రియులరా మరి నిన్ను నన్ను సృజించినటువంటి వాడు. కాబట్టి ఓన్లీ మై ఫాదర్ నోస్. కాబట్టి ఒకటి తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పి మనం తెలుసుకోవాలా. కాబట్టి ఆ ఆ, 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 ఆ విషయంలో మనం జాగ్రత్త పడదాము. వాళ్ళు చెప్పేటటువంటి పిల్లల దేవుని యొక్క భక్తులు, దైవజనులు ఎంతో దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడి చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క వచ్చే రాకడ విషయంలో మాత్రం మరి ప్రభు చెప్తున్నారు తండ్రికే తెలుసు అని చెప్పి. మరి 1 దశలోనిక 5 అధ్యాయము 2-6 దాకా కూడా మంచి వాక్యం ఉంటున్నదండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రం తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు, ఆ, ఇతరుల వలె ఈ లోకస్తుల వలె కాక నిద్రపోక మత్తులై ఉండకుండా ప్రియులారా జాగ్రత్తగా ఉండకుండా మరి మెలకువగా ఉండమని చెప్పి, మెలకువగా ఉండమని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. పిల్లరా, ఈ దినాల్లో ఎంతగా పిల్లలు మనం కనిపెట్టడం దేవుని సన్నిధిలో ఎంతగా ఎటువంటి మరి ఈ యొక్క దుర్వార్తలు వింటున్నప్పుడు, ఎన్నో పర్సిక్యూషన్స్ గురించి వింటున్నప్పుడు ప్రియులారా ఎంతగా ప్రార్థనతోటి దేవుని సన్నిధిలో కనిపెట్టాలా. ఇట్ కుడ్ హ్యాపెన్ టు మీ పర్సనల్గా, మరి వ్యక్తిగతంగా మన యొక్క జీవితాలు కూడా అటువంటి సంఘటనలు దుస్సంఘటనలు జరగవచ్చు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో పిల్లల, మత్తులమై ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా, నిద్ర మత్తులో ఉండకుండా, బుద్ధి లేని కన్యకలు ఏ రీతిగా పిల్లల నూనె లేకుండా సిద్ధపడకుండా వారు నిద్ర మత్తులో సోమరిపోతులు లేకపోతే అజాగ్రత్తగా ఉంటున్నారు. ప్రభు వారు వచ్చినప్పుడు ఆ బుద్ధి గల కన్యకలు అయితే లోపలికి వెళ్ళబడి ఉంటున్నారు పిల్లారా. కాబట్టి ఎల్లబడే పైకెత్తబడే సంఘంలో యేసు ప్రభు యొక్క రాకడలో ప్రియులారా మనం కూడా ఆయనతో కలిసి ప్రభు ఉండేటటువంటి వారంగా, క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు, ఓన్లీ టూ గ్రూప్స్ ప్రియులారా. కాబట్టి క్రీస్తు గల గుంపులో ఉండేలాగానే దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ఇటువంటి మరి పరిస్థితుల్లో ఆ సెకండ్ కమింగ్ తగినట్లుగా ప్రియులరా మరి మూడు మనం చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత జాగ్రత్త, పర్సనల్ విజిలెన్స్.
వ్యక్తిగతంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో పిల్లరా ఎంతో జాగ్రత్తగా మరి మన యొక్క జీవితంలో కాపాడుకుంటూ పాపం నుంచి మరి పరిశుద్ధమైనటువంటి జీవితంలో ప్రత్యేకింపబడినటువంటి జీవితంలో గురి కలిగి జీవించటము, దేవుని యొక్క పనిలో పరిచర్యలో పిల్లరా ముందుకు వెళ్ళటం అనేటటువంటి చేయవలసినటువంటి వారం వింటున్నాము. అంతేకాకుండా కమ్యూనిటీ అవేర్నెస్, దేవుడు మనల్ని ఒక కమ్యూనిటీలో ఉంచి ఉంటున్నాడు. అనేక ప్రాంతాలకు మన ఈనాడు మరి తెలుగు వారు ఎన్నో ప్రాంతాల్లో ఉంటున్నారు పిల్లలు. నాకే దాదాపు 100 కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు వారు తెలుసు. మరి వివిధ ప్రాంతాలకు దేవుడు పంపించి ఉంటున్నాడు. ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ కమ్యూనిటీ మరి ఇదే నాన్న మరి మేము ఒక మరి కొంతకాలం దాదాపు 12 సంవత్సరాల దాకా చైనాలో ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత 11 సంవత్సరాలు మరి హాంకాంగ్లో ఉండటానికి సహాయం చేశాడు. ఇప్పుడు మరి ఆ సైపాన్ అన్నటువంటి ప్రదేశంలోకి వచ్చి ఉంటున్నాం. ఇక్కడ చామారా తెగకు చెందినటువంటి వారు, ట్రైబ్కు చెందినటువంటి వాళ్ళు వారు ఇక్కడ ఉంటున్నారు పిల్లారా. కాబట్టి కమ్యూనిటీ అవేర్నెస్ ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క హిస్టారికల్, జోగ్రాఫికల్, కల్చరల్, ఇవన్నీ లింగ్విస్టిక్, అవన్నీ కూడా పిల్లల మనము వి నీడ్ టు బి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. వి నీడ్ టు నో ద ఫ్యాక్ట్స్. లోకల్గా మనం పరిచర్యలు చేయాలి అంటే అక్కడ ఏంటి అవసరత, అన్రీచ్డ్ పీపుల్ ఎవరు. మరి మొన్న ఒక ఫేస్ గ్రూప్లో మరి సైపాన్లో మరి వేర్ కెన్ ఐ గెట్ బైబుల్స్ అని చెప్పి అడిగొట్టున్నాడు. మరి నేను వెంటనే రాసి ఇక్కడ మా దగ్గర యూకాన్లో బుక్ స్టోర్లో బైబుల్స్ ఉంటాయి, దొరుకుతాయి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు వీఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఒక మంచి ప్రదేశంలో ఇక్కడ మరి ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేయాలన్నటువంటి దృక్పథంతో మేము ప్రార్థన చేస్తున్నాం అనువైనటువంటి ప్రదేశం కొరకు. కాబట్టి మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నామండి. కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ అవేర్నెస్ అవసరము. అంతేకాకుండా మరి మైండ్ఫుల్నెస్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తును గురించినటువంటి శ్రద్ధ, ఆసక్తి, మరి వివేకంగా ప్రవర్తించడం, భవిష్యత్తుకు పిల్లారా ఆ ఫ్యూచర్ మరి వీ నీడ్ టు మరి ఇప్పటి నుంచే జాగ్రత్త. ఎప్పుడో లేని అశ్రద్ధ పట్టు, ఇందాక మనం చదువుకున్నాం కదండి, ఇప్పుడు కాదులే రెండో రాకడి, ఇది ఎప్పటి నుంచో వింటున్నాము అని కాకుండా మరి నోవాహు దినములలో జరిగినట్టే మనుషు కుమారుడి దినాల్లో కూడా జరుగును. అదే నాలో ప్రియులారా, నోవాహు ఎంత చెప్పాడు, జలప్రలయం రాబోతుంది, మారు మనసు పొందండి, మరి మిమ్మల్ని మీరు మార్చుకోనండి అన్నప్పుడు ఎంత జాగ్రత్త, తినుతూ త్రాగుతూ ప్రియులారా ఆ రీతిగా ఉంటున్నారు. మరి అదే వాస్తవం ఈ దినాలలో కూడా ప్రియులారా. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనము ఎంత ప్రత్యేకమైనటువంటి జీవితం కనిపెట్టి ఉండటము, మైండ్ఫుల్నెస్ ఆఫ్ ద ఫ్యూచర్ పిల్లరా. మన యొక్క భవిష్యత్తులో ఇంకా గడ్డు దినాలు రాబోతున్నాయి, దుర్దినములు రాకముందే. ఇక వీటి యందు సంతోషం లేదని చెప్పు, దినములు రాకముందే నీ బాల్య దినముల యందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి ఆ ప్రసంగి మరి 12 అధ్యాయంలో మనం రాసి ఉంటుంది పిల్లారా. దుర్దినములు పిల్లల, భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. విడు నాట్ నో. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడే పిల్లల, మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడే, మంచి నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ తోటి పిల్లారా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. కాబట్టి ఆ యొక్క మరి యవన కాలమందు యెహోవా కాడి మోయటం నరునికి మేలు అని చెప్పి బైబిల్ చెప్తుంది. మరి మంచి ఆ దినాలలో పిల్లల దేవుని వైపు ఆ భవిష్యత్తును గురించి మీ ఇప్పటి నుంచే చక్క పెట్టుకొని జాగ్రత్తగా ఉన్నప్పుడు మన యొక్క భవిష్యత్తు అంతా కూడా ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎంతగా పిల్లలారా. మరి ఏదో రిటైర్మెంట్ లైఫ్, రిఫ్రెషింగ్ లైఫ్, రిలాక్సింగ్ లైఫ్ కాదు. కానీ పిల్లారా, దేవుడు ఏంటంటే మన యొక్క జీవితాలు ఎంతో ఎగ్జైటింగ్, ఎంపవర్డ్, ఎంతగా పిల్లారా డైలీ వి నీడ్ టు బి ఎంకరేజ్డ్ బై గాడ్స్ వర్డ్. ఎంకరేజ్ చేయబడుతూ మరి ఎంతగా ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుతూ, శక్తిని పొందుతూ, అంతకంతకు వర్ధిల్లుతూ దేవుని కొరకు ఘనంగా వాడబడాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఒక లైట్ హౌస్ కీపర్ ఏ రీతిగా పిల్లారా మరి ఎంతగా పిల్లరా ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఆ రీతిగా మనం కూడా ఉన్నటువంటి ప్రదేశంలో పిల్లరా మనము మరి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం ఏంటంటే ఒక కాపరి, సెక్యూరిటీ గార్డ్స్ పిల్లరా ఎంత ఏమైనా అయితే పిల్లరా మరి వాళ్ళ మీదకే వస్తుంది. కాబట్టి దే నీడ్ టు బి వాచ్ఫుల్, కేర్ఫుల్, కాషియస్, కంట్రోల్డ్. మరి నిద్రమత్తులు అవ్వకుండా, సోమరిపోతులు అవి ఉండకుండా, అజాగ్రత్తతో ఉండకుండా
మరి ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఆ రీతిగా మనం కూడా పిల్లరా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి, అలాగనే పిల్లరా మన యొక్క జీవితాలను కాపాడుకుంటూ ఇంకా అనేకులకు పిల్లరా మనం ఉన్నటువంటి ప్రదేశంలో వెలుగుగా ఉండాలని చెప్పి అనేకులను సిద్ధపరచాలని ప్రభు వారు కోరుతుంటున్నాడు. కాబట్టి మనకి ఈరోజు మరి ఆ పిలుపు వస్తుంది, వాచ్ అండ్ వెయిట్. కనిపెట్టండి, ఎదురు చూడండి, కనిపెడదాం దేవుని సన్నిధిలో. ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు, దొంగ వల్లే వస్తాడు. కాబట్టి బట్ దట్ ఈస్ షూర్, సర్టన్. కాబట్టి పిల్లరా వన్ డే వీఆర్ గోయింగ్ టు సీ ఏ క్రైస్ట్ కమింగ్, మేఘారూఢుడై పిల్లరా అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద మరి ఉండి ప్రభు ఎంతో శక్తివంతమైనటువంటి వాడిగా, ఒకప్పుడైతే దీనుడిగా మరి వచ్చి ఉంటున్నాడు. మరి హంబుల్ బిగినింగ్, హంబుల్ ఫస్ట్ టైం, కానీ సారి అయితే ఎంతో శక్తివంతుడిగా పిల్ల రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానయింటున్నాడు పిల్లరా. మరి ఆయనను ఎదుర్కోవటానికి మరి మనం సిద్ధపడతాం. ఇంకా దేవుడు మంచి సమయం ఇస్తున్నాడు. ఈ సమయాన్ని జాగ్రత్తగా కాపాడదాము. వన్ డే వీ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్. అకౌంటబిలిటీ అనేటటువంటిది ఉంటున్నది. మనకి ఇచ్చినటువంటి తలాంతులు, మనకి ఇచ్చినటువంటి వనరులు, మరి ఆధిక్యతలు, అనుభవాలు, వీటన్నిటిని మరి ఇతరులకు పంచుతున్నామా? దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు బి బిజీ విన్ గాడ్స్ వర్క్. యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలను మేము చేస్తున్నాం. ఈ లైబ్రరీ మరి నిన్నటి దినం ప్రతి మంగళ శుక్రవారాలు ప్రియులారా మరి అనేకమైనటువంటి ఆత్మీయంగా ఉపయోగపడే పుస్తకాలను మేము షేర్ చేస్తూ ఉంటున్నాం. ఈ బుక్స్ మరి నిన్నటి దినమందు మరి ఈ దినాల్లో ఈ యొక్క 66 పుస్తకాలు కూడా పాత నిబంధన అంతా కూడా అయిపోయింది. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక మీద అనేక కామెంటరీస్, అనేక స్టడీ హెల్ప్స్ మరి నేను షేర్ చేయటం జరిగింది. వేల మంది మరి దాని ద్వారా ఆత్మీయంగా బలపడుతున్నారు పిల్లలు. కాబట్టి దాని కొరకు ప్రార్థించండి. ఒకవేళ ఇంకా జాయిన్ అవ్వకపోతే యూ కెన్ కాంటాక్ట్ మీ. మరి అదే రీతిగా పిల్లారా అనేక మంది మరి మ్యాట్రిమోనీ సర్వీస్ కూడా ఉంటున్నది. దైవ భయం కలిగినటువంటి అనేక మంది పేరెంట్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మరి వైటల్ లివింగ్ ప్రేయర్ ద్వారా ప్రార్థనలు జరుగుతున్నాయి. పిల్లల పరిచర్య ఉంటున్నది. వీకెండ్ మీటింగ్ ద్వారా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ ప్రతి శనివారం కూడా సాయంత్రం 5 గంటలకు మరి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ టైం జోన్స్ నుంచి మరి ప్రజలు జాయిన్ అయి పిల్లరా మరి ఆత్మీయంగా మేలు పొందుతున్నారు. అనేక మంది మాకు మరి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎంతో ఇది మాకు ఆత్మీయంగా ఉపయోగపడుతుంది అని చెప్పి. ఆ రీతిగా పిల్లరా ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి, బలపడేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేద్దాం. మార్నింగ్ మన్న డైలీ డివోషన్ ద్వారా పిల్లలు అనేక మంది ఎంకరేజ్ చేయబడుతున్నారు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ క్రియేటివ్ స్కిల్స్ తోటి, దేవుడు ఇచ్చిన ఆ భారంతో పిల్లల మనము కొత్త పరిచర్యలను ప్రారంభిస్తూ వాటి ద్వారా మనం ఉన్నటువంటి కమ్యూనిటీలో, మనం ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని కొరకు మహిమకరంగా జీవించడానికి బిజీగా ఉంటూ ఆ దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్ళడానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన తండ్రి, దినాన్ని బట్టి వందనాలు. మరి వాచ్ఫుల్ వెయిటింగ్ అన్నటువంటి అంశం మీద తండ్రి మరి ఈరోజు ధ్యానం చేసి ఉంటున్నాం ప్రభు. తండ్రి మీరు ఒకరోజు రానంటున్నారు ప్రభు. దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ ఫర్ సర్టన్. ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి మరి ప్రభు, ప్రేమ గల నాయన తండ్రి, తండ్రి, తండ్రి మరి సమయం వచ్చి ఉంటున్నది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ప్రభు. ఒక గొప్ప దేవా తండ్రి, బుద్ధిగల కన్యకల వలె ప్రభు తండ్రి దివిటీలలో నూనెతోటి సిద్ధపడి ప్రభు. అయ్యో తండ్రి, మేము తండ్రి మిమ్మల్ని ఎదుర్కోవటానికి సహాయం చేయండి నాయన. అయ్యో తండ్రి మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వ్యక్తిగత జీవితంలో ప్రభు సమాధానం, సంతోషం, సంతృప్తిని దయచేయండి. మీ యొక్క ఉద్దేశాలను తెలుసుకొని ప్రభు మీ యొక్క పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వారి యొక్క శేష జీవితాన్ని ప్రార్థనలో, విజ్ఞాపనలో, దైవ ధ్యానంలో ప్రభు తండ్రి, తండ్రి, తండ్రి ఒక గొప్ప దేవా తండ్రి, తండ్రి మరి ప్రభు అనేకులకు ఈ యొక్క సువార్తను చెప్పుట్లో ప్రభు సాక్షులుగా చేయట్లో ప్రభు తండ్రి, శిష్యులుగా చేయట్లో తండ్రి మీరు సహాయం చేయండి. ఓ తండ్రి ఈ యొక్క ఆ భూభాగం అంతా కూడా మిషన్ ఫీల్డ్ అయి ఉంటున్నది ప్రభు. ఒక గొప్ప ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఉద్దేశంతో మమ్మల్ని అనేక ప్రాంతాల్లో ఉంచి ఉంటున్నారు ప్రభు. ఆ ప్రాంతాల్లో మీ కొరకు జీవించడానికి ప్రభు, ఆ పరలోక పిలుపును కలిగి ప్రభు జీవించడానికి మీరు సహాయం చేయండి. వి నో లార్డ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓ లార్డ్. మరి వినుచున్నటువంటి వారిలో ఎంతమంది అస్వస్థ గురయ్యారు, యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయండి ప్రభు. మరి తండ్రి, తండ్రి అంత అలజడులతోటి, ఆందోళనతోటి, కలవరంతో ఉంటున్నారు, చింతిస్తున్నారు ప్రభు.
ఓ దయగల నాయన వారిని దర్శించండి, దీవించండి ప్రభు. గొప్ప దేవ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దర్శించి ప్రభు, మరి అన్ని విధములుగా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు. మంచి జీవిత భాగస్వాములు దాయిచ్చండి. ఎంతో మంది తల్లిదండ్రులు ప్రభు ఈ విషయంలో తండ్రి తండ్రి మరి ప్రభు గొప్ప నాయన ఈ దినాల్లో ఎంతో మరి ప్రభు తండ్రి కష్టంగా ఉంటున్నది నాయన, మీరే సహాయం చేయండి. మా యొక్క మరి కుటుంబంలో మా ఇద్దరి కుటుంబ పిల్లల కుమారుల యొక్క వివాహాల్లో మీరు సహాయం చేశారు. ఆ రీతిగా మరి ఇంకా అనేక కుటుంబాలలో ఉన్నటువంటి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తండ్రి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామన మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ పరిచర్యలో మరి మీరు పాలు భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.